రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. నూరు గొడ్లను తిన్న రాబందు గాలివానకే గోవింద అన్నది పాత సామెత. సిపిఐఎం వంటి అతిపెద్ద పార్టీని కొట్టి 15 సంవత్సరాల నిరంకుశ పరిపాలన చేసినటువంటి మమతా బెనర్జీ శుభేందు అధికారి అనేటటువంటి గాలివానకి గోవింద అయిపోయింది. ఇది ఇప్పుడు కొత్త సామెత. మమతా బెనర్జీ పార్టీకి ఎన్నికల్లో ఓడిపోతే భవిష్యత్తు లేదు అన్నది చాలామంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. కానీ ఇంత తొందరగా పార్టీ దెబ్బతింటుందని, ఇంత త్వరగా పార్టీలో తిరుగుబాటు వస్తుందని, ఇంత వేగంగా పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కొలాప్స్ అయిపోతుందని ఎవరూ ఊహించలేదు. మమతా బెనర్జీ అభిషేక్ బెనర్జీ తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పైన కొందరు మహిళలు, పార్టీ కార్యకర్తలు, కొందరు స్థానికులు దాడి చేసి కోడిగుడ్లతో దాడి చేసినటువంటి మరుసటి రోజే పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేస్తే 80 మంది ఎమ్మెల్యేల్లో 20 మంది మాత్రమే వచ్చారు. దాంతో మీటింగ్ని క్యాన్సిల్ చేశారు. తమాషా ఏంటంటే పార్టీ ఎంత వేగంగా, పార్టీ మే 4న అధికారాన్ని కోల్పోయింది. ఇంకా నెల పూర్తి కాలేదు. మొట్టమొదటిసారి ఎమ్మెల్యేల సమావేశం ఏర్పాటు చేస్తే 15 మంది ఎమ్మెల్యేలు రాలేదు. రెండవసారి ఎమ్మెల్యేల సమావేశం ఏర్పాటు చేస్తే 34 మంది ఎమ్మెల్యేలు రాలేదు. మూడవసారి సమావేశాన్ని ఏర్పాటు చేస్తే 80 మందిలో 60 మంది సమావేశానికి రాలేదు. కారణాలు కూడా చెప్పలేదు. చిట్ట చివరికి పార్టీ ఏదో రకంగా కవర్ చేసుకుంటూ లేదు వాళ్ళంతా అభిషేక్ బెనర్జీకి మద్దతుగా కార్యక్రమాలని నిర్వహించేందుకు, గ్రౌండ్లో కార్యక్రమాలు నిర్వహించేందుకు బిజీగా ఉన్నారు కాబట్టి రాలేదని చెప్పారు. పశ్చిమ బెంగాల్లో ఎక్కడా అభిషేక్ బెనర్జీ పైన దాడికి వ్యతిరేకంగా ప్రజలు రోడ్డు మీద రాలేదు. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్డు మీదకి రాలేదు. అంటే కార్యకర్తలు పార్టీకి దూరం అవుతున్నారు. ఎమ్మెల్యేలు దీనిని గమనించారు కాబట్టి సమావేశాలకి హాజరు కావడం ఆపేశారు. అంటే మొత్తము అభిషేక్ బెనర్జీ పైన, కళ్యాణ్ బెనర్జీ పైన దాడి జరిగినా కూడా తృణమూల్ కాంగ్రెస్ వ్యవస్థ స్పందించడం లేదు. కేవలము దర్బారీలుగా మమతా బెనర్జీని అంటిపెట్టుకున్నటువంటి 4-5 స్టేట్మెంట్లు ఇస్తున్నారు. కొందరు టీవీ జీవులు, కేవలం టీవీల్లో మాత్రమే కనిపించి ప్రజలతో సంబంధం లేకుండా బ్రతికేటటువంటి టీవీ జీవులు మాట్లాడుతున్నారు. దాన్ని మినహాయించి మమతా బెనర్జీ సమావేశం ఏర్పాటు చేస్తే ఎమ్మెల్యేలు వెళ్ళడం లేదు. చాలామంది మున్సిపల్ కౌన్సిల్స్లో, కార్పొరేషన్స్లో సభ్యులు పార్టీకి రాజీనామా చేస్తున్నారు. కొన్ని చోట్ల మేయర్లు ప్రజలకి బహిరంగ క్షమాపణలు చెప్పుకుంటున్నారు. కొందరు బహిరంగంగా పార్టీ యొక్క నిర్ణయాలను ప్రశ్నిస్తున్నారు. ఈ మొత్తం అంతా కూడాను చాలామంది మాజీ ఎమ్మెల్యేలు, చాలామంది మాజీ ఎంపీలు, పార్టీకి కార్యదర్శులుగా జిల్లా స్థాయిలో, ప్రాంత స్థాయిలో పనిచేసి ప్రస్తుతం కొంచెం పార్టీకి దూరంగా ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడాను మమతా బెనర్జీని విమర్శిస్తున్నారు. అయితే మమతా బెనర్జీని విమర్శించేటటువంటి ఆ చేసే విమర్శల్ని చూసినట్లయితే మనకు ప్రాంతీయ పార్టీలన్నిటికీ కూడాను ఉండేటటువంటి సమస్యలు ఒకే రకంగా ఉంటాయి అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రాంతీయ పార్టీలన్నీ ఒంటి స్తంభం మేడలు, ఒక నాయకుడు లేదా ఒక కుటుంబం ఆధారంగా ఆ పార్టీలు ఉంటాయి. ఆ నాయకుడు కానీ కుటుంబం కానీ బలహీనపడితే పార్టీ బలహీనపడుతుంది. రెండవది, ఆ పార్టీ నెమ్మదిగా ఎంత నిరంకుశంగా మారిపోతుందంటే కార్యకర్తల మాట వినేటటువంటి పరిస్థితి ఉండదు. మన పొరుగు రాష్ట్రంలో కూడాను ఒక ముఖ్యమంత్రిని మనం చూసాము, వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పార్టీ కార్యకర్తలకి, ఎమ్మెల్యేలకి కూడా అందుబాటులో ఉండేవారు కాదని చాలామంది చెబుతూ ఉండేవారు. పర్యవసానంగా గ్రౌండ్ లెవెల్ ఫీడ్బ్యాక్తో సంబంధం లేకుండా నిర్ణయాలు జరుగుతుండేవి. ఎమ్మెల్యేలు తమ యొక్క గోడు వినిపించుకోవడానికి వెళ్తే కూడా దొరికేవారు కాదు. అభిషేక్ బెనర్జీ, మమతా బెనర్జీల వ్యవహారము పూర్తిగా అదే రకంగా ఉండేది. ఒంటి స్తంభం మేడ, ఎవరి మాట వినని నాయకత్వం,
మూడవది, వీళ్ళు పార్టీ యొక్క ఆర్గనైజేషన్ కన్నా బయట నుంచి అరువు తెచ్చుకున్నటువంటి కన్సల్టెన్సీ ఫర్మ్స్ని ఎక్కువగా నమ్మటం. కన్సల్టెన్సీ ఫర్మ్స్ని ఎక్కువగా నమ్మి మునిగిపోయిన రాజకీయ నాయకుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. సరిగ్గా అభిషేక్ బెనర్జీ కూడాను ఐప్యాక్ని తీసుకొచ్చి ఐప్యాక్ చెప్పిన మాటనే బాబా వాక్యం ప్రమాణం అన్నట్టుగా, ఆయన మాటే ప్రమాణం అన్నట్టుగా, వాళ్ళ రిపోర్టులే ఫైనల్ అన్నట్టుగా వ్యవహరించారు. ఎమ్మెల్యేలకు కూడా అందుబాటులో రాలేదు. పర్యవసానంగా ఇప్పుడు గెలిచినా ఓడినా ఎమ్మెల్యేలు కూడా పార్టీకి దూరం అవుతున్నారు. మమతా బెనర్జీతో కలిసి పనిచేసేందుకు ఇష్టపడటం లేదు. మమతా బెనర్జీ 5 ఎమ్మెల్యేలని ఇప్పటికే సస్పెండ్ చేసింది. ఆ తర్వాత తాజాగా మరొక 2 ఎమ్మెల్యేలని సస్పెండ్ చేసింది. ఇప్పుడు మరొక ఎమ్మెల్యే సందీపన్ సాహా, అతని పేరు, తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఆయన అసలు పార్టీ నాయకుల్ని, లీడర్, అసెంబ్లీలో లీడర్ని, డిప్యూటీ లీడర్ని ఎంచుకున్నటువంటి విధానాన్ని ప్రశ్నించారు. అసలు ఏ రకంగా, ఏ ప్రాతిపదిక మీద ఎంచుకుంటున్నారు, అసలు అందరూ ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకోకుండా ఎలా పార్టీ నాయకుడిని ఎంపిక చేస్తారు అని చెప్పి ప్రశ్నించారు. తమాషా ఏంటంటే ఈ నాయకులు ఎవ్వరూ కూడాను మేము బీజేపీలో చేరతామని చెప్పడం లేదు. బీజేపీ కూడా వీళ్ళని ఆహ్వానించేందుకు ఏమాత్రము ఉత్సుకత కనపరచడం లేదు. దానికి కావలసిన మెజారిటీ ఉంది, భారీ మెజారిటీ ఉంది. తృణమూల్ పేరిట టోటలీ డిస్క్రెడిట్ అయినటువంటి నాయకులు, పూర్తిగా అప్రతిష్ట పాలైన నాయకులు పార్టీలో అవసరం లేదని బీజేపీ కూడా భావిస్తోంది. పంచాయతీ ఎన్నికల వరకు కూడాను కొత్త వాళ్ళని, తృణమూల్ నాయకుల్ని పార్టీలో చేర్చుకునేది లేదు అని చెప్పి ఇప్పటికే స్పష్టం చేసింది. పర్యవసానంగా ఈరోజు వీళ్ళకి వెళ్ళేందుకు వేరే పార్టీ లేదు. తృణమూల్ కాంగ్రెస్ మీద నమ్మకం పోయింది, మమతా బెనర్జీ నాయకత్వం మీద నమ్మకం పోయింది. మమతా బెనర్జీ దగ్గర కూడా ఐడియాస్ ఉన్నట్టుగా కనపడటం లేదు. 1 మంత్ అయింది ఇప్పటి వరకు. నియోజకవర్గాల స్థాయి రివ్యూలు కానీ, అంటే మే 4కి ఓడిపోయారు, అధికారాన్ని కోల్పోయారు. ఇప్పుడు జూన్ 3, 4 తారీఖులు వచ్చేసాయి. ఇప్పటి వరకు కూడా రివ్యూలు, నియోజకవర్గ వారి రివ్యూలు, ఎక్కడ ఓడిపోయాము ఏమిటి, వీటికి సంబంధించి ఏ రకమైనటువంటి అధ్యయనం జరగలేదు. ప్రాంతీయ పార్టీలన్నిటిలోనూ దాదాపు ఇదే పరిస్థితి ఉంది. మమతా బెనర్జీ అనేటటువంటి ఒంటి స్తంభం మీద ఆధారపడ్డ తృణమూల్ కాంగ్రెస్ మేడ ఎక్కువ కాలం ఉండదు. మన రాష్ట్రంలో కూడాను ప్రాంతీయ పార్టీలు అనేకం ఉన్నాయి. తమిళనాడులో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. అదేవిధంగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. అన్ని ప్రాంతీయ పార్టీలు ఒంటి స్తంభం మేడలే. ఒంటి స్తంభం మేడ ఏ కారణం చేతనైనా ఆ స్తంభం బలహీనమైతే, కుటుంబంలో కలహాలు వస్తే ఆ పార్టీ పూర్తిగా నశిస్తుంది. మమతా బెనర్జీది పార్టీ నెల రోజులు తిరగకుండానే 80 మంది ఎమ్మెల్యేల్లో 60 మంది ఎమ్మెల్యేలు పార్టీ అధినేత్రి పిలిచిన సమావేశానికి హాజరు కాకపోవడము, ఆ పార్టీ ఎంత శీఘ్రంగా పతనం కాబోతోందో, రాజకీయంగా వచ్చే ఎన్నికల నాటికి తృణమూల్ అనే రూపంలో, ఏ రూపంలో ఉంటుందన్న విషయంలో సందేహాలు వచ్చేలాగా అంత వేగంగా పతనం జరుగుతోంది. బహుశా రాబోయే 5-6 నెలల్లో పార్టీ రకరకాలుగా డిసింటిగ్రేట్ అయిపోయేటటువంటి, ముక్కలయ్యేటటువంటి పరిస్థితి వచ్చినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.